శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 39వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సిరిడి క్షేత్రం ధన్యం. పుణ్యపావనులైన శ్రీ సాయి తమ నిర్వాణ పర్యంతం నివసించిన ద్వారకామాయి భువనం ధన్యం. సిరిడి జనులు ధన్యులు. బాబా ఎంతో దూరం నుండి ఏదో నెపంతో సిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తులను చేశారు. మొదట సిరిడి గ్రామం చాలా చిన్నది. కానీ సాయిబాబా అక్కడ నివసించటం వలన గొప్పదైంది. వారి వలననే అత్యంత పావనమైనది. వారి వలననే సిరిడి తీర్థక్షేత్రమైనది. సిరిడిలోని స్త్రీలు కూడా ధన్యులు. అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యం. వారు స్నానం చేస్తూ, ధాన్యం దంపుతూ, విసురుతూ అసామాన్యమైన సాయిబాబా యొక్క మహిమను గానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. వారు అత్యుత్తమమైన గీతాలను గానం చేస్తారు. వానిలో ఉత్కృష్టమైనవి. వానిని వింటే మనసుకు శాంతి కలుగుతుంది. అందువల్ల శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచడానికి, వారి మనసులకు శాంతిని కలిగించడానికి కథను సందర్భానుసారంగా చెప్తాను. శ్రీ సాయిబాబా నిజాం రాజ్యంలో దారి ప్రక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కింద ప్రకటమై ధూప్ఖేడా గ్రామంలోని పెళ్లివారితో పాటు అకస్మాత్తుగా సిరిడీకి వచ్చారు. ఖేడాలోని చాంద్ పాటీలు అనే పుణ్యాత్మునికి ఈ సాయి నిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది. అతని గుర్రం పోవడం, అతడు సాయిని కలుసుకోవడం, సాయి అతనితో చిలుం తాగించడం, అతని గుర్రాన్ని తిరిగి ఇప్పించడం మరియు చాంద్ భాయి భార్య యొక్క మేనల్లుడికి సిరిడీలోని వధువుతో సంబంధం కుదిరి మగపెళ్లివారు వధువు యొక్క గ్రామానికి తరలివచ్చారు. ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా సందర్భానుసారం స్మరించుకోవడమే కానీ మరలా ఏకరువు పెట్టడం అనవసరం. చాంద్ పాటిల్ కేవలం నిమిత్తమాత్రుడు. భక్తులను ఉద్ధరించాలని బాబాకు అత్యంత చింత. అందువలన సాయి ఈ అవతారాన్ని ధరించి స్వయంగా సిరిడీకి వచ్చారు. జడులు, మూఢులు, హీనులు, దీనులు, మంచి సంస్కారాలు లేని వారిని, వ్రతాలు తపస్సును ఎరగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? సాయిబాబా 18 సంవత్సరాల వయస్సు నుండి ఏకాంతాన్ని అలవరుచుకున్నారు. రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయంగా పడుకునేవారు. వారికి సర్వం ఈశ్వరమయం. మొదట ఊరంతటికీ పెంటకుప్ప అయిన ఒక గొయ్యి వద్ద రాత్రుళ్ళు పడుకోవటం, పగలు నలువైపులా తిరగటం. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దాని చుట్టూ దీనదయాళువైన సాయికి విశాలమైన భవనం నిర్మించబడింది. ఆ గొయ్యి మధ్య భాగం సాయి శరీరానికి విశ్రామ స్థానమైంది. అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమైంది. ప్రణతవత్సలుడైన
ఆ సాయి సమర్థులు దుస్తరమైన భవసాగరాన్ని దాటడానికి యథార్థమైన తన ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు. మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని కుంటి గ్రుడ్డివారైన భక్త పరివారం ఎలా దాటగలరని వారు బాధపడ్డారు. ఈ భవాన్ని దాటడం అందరికీ ఆవశ్యకం. అయితే దానికి పరిశుద్ధాంతఃకరణం అవసరం. అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనం. భగవద్భజన దానికి మూలం. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణంతో సహజంగా గురు చరణాలయందు భక్తి కలిగి మనస్సు నిర్మలమవుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథమవుతుంది. సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తారం తప్పనిసరి అయిపోతుంది. శ్రోతలకు శ్రవణంలో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది. ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకుని హితాన్ని సాధించుకుందాం. ఇక్కడ సాయియే నావను నడిపేవారు. ఏకాగ్ర మనసుతో వినటమే వారికి చెల్లించే మూల్యం. కథా శ్రవణంలో శ్రద్ధా గౌరవాలు ఉంటే అవి వెంటనే తీరానికి చేరుస్తాయి. గత అధ్యాయంలో బాబా వంట యొక్క సంక్షిప్త వర్ణన మరియు ఒకరికి దత్తదేవునిపై భక్తిని దృఢపరచడం, భక్తులకు నైవేద్య సంతర్పణను మనవి చేశాము. ప్రతి అధ్యాయం చివర తరువాతి అధ్యాయంలోని విషయాలను సూచించే పద్ధతి ప్రకారం ఈ రచన సాగిందని మీకందరికీ తెలుసు. కానీ గత అధ్యాయం చివర తరువాతి అధ్యాయం గురించి చెప్పలేదు. సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్తాను అని స్పష్టంగా చెప్పాను. అట్లే సాయి దయతో గుర్తు చేసిన దానిని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. చిత్త చాంచల్యాన్ని, అశ్రద్ధను దూరం చేసి శాంతంగా వింటే మనసులకు ఆనందం కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. ఒకసారి సద్భక్తుడైన నానా చందోర్కరు మసీదులో కూర్చుని బాబా చరణాలను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. భగవద్గీతలోని చతుర్థాధ్యాయాన్ని వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సమర్థునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వం తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానం, కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యాయాలను నానా అస్పష్టంగా గొణుక్కోవటం బాబా ప్రశ్నకు కారణమైంది. సర్వం కర్మ అఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకం ముగిసి తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకం వద్ద అతని పఠన ఆగింది. నానాను ప్రశ్నించి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబాకు అనిపించింది. నానా, ఏమిటి నోటిలోనే గొణుక్కుంటున్నావు? మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు. వెంటనే నానా బాబా ఆజ్ఞానుసారం శ్లోకం యొక్క 4 చరణాలను చెప్పాడు. బాబా ఆ శ్లోకానికి అర్థ వివరణను, స్పష్టీకరణను అడిగారు. అప్పుడు
నానా అత్యంత వినయంగా బద్ధాంజలుడై మధురంగా భగవంతుని వచనాలను చెప్పాడు. ఆ సాయి నానా సంవాదాన్ని అందరికీ విశదపరచడానికి గీతలోని మూల శ్లోకాన్ని పదాన్ని వివరిస్తాను. బాబా ప్రశ్నలోని మర్మం మరియు సత్పురుషుల మనోధర్మం తెలియచేయటానికి, ఏ సంశయం లేకుండా అర్థమవటానికి ఇలా ఉపక్రమించాలి అని అనిపించింది. అసలే గీర్వాణ భాష కఠినమైనది. సాయికి సులువుగా ఎలా అర్థమైంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరం. సత్పురుషుల జ్ఞానం అగమ్యం. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు? ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అంతరార్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధానపరచాలని భగవంతుని వచనాలలోని ప్రతి అక్షరం తెలుపుతున్నారు. ఇవి వివరణలో సహకరిస్తాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. ఇది గీతలోని మూల శ్లోకం. దీనిని అనేక టీకాకారులు, భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకటే అభిప్రాయం. నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు. గీతా భాష్య పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం, ప్రతిపదార్థం చెప్పసాగాడు. అన్వయ అర్థాన్ని మనసులో ఆలోచించుకుని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. గురువు చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి, గురువు సేవకు జీవితాన్ని అంకితం చేసి, గురువును ఆదరంగా ప్రశ్నించేవారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశం: కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునునితో ప్రేమగా గురువుకు ప్రణామం, గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శనులైన జ్ఞానులు జ్ఞానప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్పారు. ఇది నానాకు తెలిసిన శ్లోకార్థం. శంకరాభాష్యం, ఆనందగిరి, శంకరానంద, శ్రీధర, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించారు. కానీ తరువాతి సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోర పక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖచంద్రం నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బాబా, నానా 3వ చరణాన్ని మరలా చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానం అనే పదానికి వెనుక అవగ్రహముంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీత అర్థాన్ని చెబుతున్నానని, అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వం చెప్పిన భాష్యం అసత్యమామరి అని అనుకోకు. నా మాటలు నిరర్థకమని తలవకు. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా. అక్కడ
జ్ఞానం అని ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది. జ్ఞానం చెప్పబడే విషయం కాదు, దానిని ఎలా ఉపదేశించగలరు? అసాధ్యం కనుక జ్ఞానమనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానమనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. గర్భానికి చుట్టుకున్న మావి వలె, అద్దం మీది ధూళి వలె, అగ్నికి కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడినది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్ధమైన నీరు వలె జ్ఞానం స్వతఃసిద్ధంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధివంతునికి శుభ్రమైన నీరు లభిస్తుంది. సూర్యచంద్రులు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటారు, కానీ గ్రహణ సమయంలో రాహుకేతువులు అడ్డురావటం వలన మన దృష్టికి అవరోధం కలుగుతుంది. అది మన దృష్టికి కలిగే అడ్డు కానీ సూర్యచంద్రులకు ఏ అడ్డు లేదు. అట్లే జ్ఞానం ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో స్వతఃసిద్ధంగా ఉంటుంది. వస్తువులను కళ్ళతో చూసి తెలుసుకునే శక్తి జ్ఞానం. కానీ కళ్ళకు పొరలు వస్తే అది అజ్ఞానం. దానిని తొలగించడం అవసరం. ఆ పొరలను హస్తకౌశలంతో తొలగించి చూడగలిగిన శక్తిని ప్రకటన చేయాలి. అలా అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలి. ఈ సకల దృశ్య ప్రపంచం అనిర్వచనీయమైన మాయా విజృంభితం. అదే అనాది, అవ్యక్తం, అవిద్య, అజ్ఞాన విలసితం కూడా ఇదే. ఆత్మస్వరూప జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వస్తువు కానీ అది ఉపదేశించగల విషయం కాదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవే గురుకృపకు సాధనాలు. విశ్వం సత్యం అని అనుకోవడం గొప్ప భ్రమ. ఇదే జ్ఞానాన్ని కప్పివేసే అంధకారం. దీనిని ముందు తొలగించుకోవాలి. అప్పుడు బ్రహ్మ జ్ఞాన రూపంలో ప్రకటమవుతాడు. ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. గురు కృపాంజనం కళ్ళలో పడగానే మాయావరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన సాధ్య వస్తువు కాదు. అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నదే. ఇది ఆగమ నిగమాలలో ప్రసిద్ధమైనది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం నిరసనమవుతే పూర్ణ జ్ఞానం మిగులుతుంది. త్రాటిలో సర్పాన్ని చూడడం ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం. అజ్ఞానం తొలగిపోతే
తాడు అన్న జ్ఞానం మిగులుతుంది. లోపల బంగారం, పైన మురికి, అంటే మురికి కింద ధగధగ మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడడానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడబడి ప్రారబ్ధానుసారం. సుఖదుఖాలన్నీ అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందువలన శరీరాభిమానం అజ్ఞానం. నిరభిమానులైన వారికి సుఖదుఖాల భాష ఉండదు. నేను అనే అహంకార స్ఫురణ తొలగడమే అజ్ఞాన నిరసనం. స్వస్వరూపాన్ని తెలుసుకోకపోవడమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది. భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన ఇతర సాధనాలు ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మాయాధీనంలో ఉంటాడు. అతనిని కూడా మాయ నుండి విడిపించేది భక్తియే. బ్రహ్మలోకం ప్రాప్తించినా భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తి లేకపోతే మరలా జన్మించవలసినదే. అందువలన మాయను తొలగించుకోవడానికి భగవద్భజన ఒక్కటే ఉపాయం. భగవద్భక్తునికి పతనమంటూ ఉండదు. భవబంధనాలు ఉండవు. మాయ భ్రమ అని జనులంటారు, కానీ అది చాలా మాయావి. జనులమని అనుకునే వారిని కూడా క్షణక్షణం మాయలో ఇరుక్కునేలా చేస్తుంది. కానీ భక్తులు దానిని చిటికెల మీద నాట్యం చేయిస్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు. కారణం, భక్తులు ఎప్పుడూ హరిచరణాలకు శరణుజొచ్చి ఉంటారు. కానీ జ్ఞానులు తాము జ్ఞానులమన్న అహంభావంతో ఉంటారు. అందువలన మాయను తరించడానికి ఒక్క సద్గురువుకు అనన్య శరణుజొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భవభయం తొలగిపోతుంది. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. రానివ్వండి, కానీ హరిని విస్మరించరాదు. వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్నా మనసుతో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి. గుర్రాలతో కట్టబడిన రథం వలె ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది. మనసు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనసు యథేచ్ఛగా పరుగులు తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తుంటుంది. బుద్ధి తన నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనసును నిగ్రహిస్తుంది. బుద్ధి వంటి చతురుడైన సారథి నేతవలే రథంలో ఉండగా రథంలోని యజమానికి చింత ఎందుకు? అతడు నిశ్చింతగా వ్యవహరించవచ్చు. శరీరానికి సంబంధించిన కార్యాలన్నింటినీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం. ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఇంద్రియాలు శబ్ద, స్పర్శ, రూప, రసాది విషయాల వెంట పడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఇక అడుగడుగున పతన భయమే. శబ్ద, స్పర్శ, రూప, రసాది
పంచ విషయాలలో ఉన్న సుఖాలన్నీ చివరకు దుఃఖాలే. అజ్ఞానం పరమ దుఃఖం. శబ్దం అనే విషయానికి మోసపోయి లేడి చివరకు తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పోట్లను సహిస్తుంది. దీపం యొక్క రూపానికి భ్రమసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది. జిహ్వతో రససుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది. సువాసన కోసం తుమ్మెద కమలంలో ఇరుక్కుపోతుంది. ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక 5 కూడినప్పుడు ఎంత భయంకరం. ఇది జంతువులు, జరచరాలు, పక్షులు వీని దుస్థితి. ఇదంతా చూచిన జ్ఞానమున్న మానవులు కూడా విషయోన్ముఖులవుతారు. ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానం నశించి విషయాల పట్ల విముఖత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. జీవుడు ఆత్మజ్ఞాన స్వరూపానికి అంతర్ముఖుడైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది. కనుక చిత్తంతో హరిని, గురువును ధ్యానం చేయండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసుతో ధ్యానానుసంధానాలు చేయండి. జిహ్వతో నామస్మరణ చేయండి. పాదాలతో హరి యొక్క, గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. ముక్కుతో గురువు యొక్క నిర్మాల్యాలను వాసన చూడండి. చేతులతో వారి చరణాలకు నమస్కరించండి. కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ ప్రవృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యం. భగవద్భక్తి అంటే వేరే ఏముంది? సారాంశం: అజ్ఞానాన్ని వ్రేళ్లతో సహా త్రవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకం అంతరార్థాన్ని సూచించారు. అసలే నానా వినయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యను విని బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి 2 చేతులతో వందనం చేశాడు. తరువాత భక్తితో, బాబా, నాకు చక్కగా శిక్షణనిచ్చి నా అజ్ఞానాన్ని పారద్రోలండి, నా దురభిమానాన్ని శిక్షించండి అని ప్రార్థించాడు. సాత్విక గుణాలు పైకి కనిపిస్తున్నా అంతరంగంలో అనేక వికల్పాలుండి ఒక్క క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానం అంటే వేరే ఏముంది? మనసులో కీర్తి ప్రతిష్టల యందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకం, కామ క్రోధాలు లోపల రగులుతుంటే అంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? మనసులో చెడు కర్మల ఆలోచనలు, హీనమైన ఆచారం ఉండి, భ్రష్టు ఆలోచనలు ఉండి, పైకి బ్రహ్మనిష్ఠుని వలె ఊరేగటం. స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏమిటి? బాబా, మీరు దయామయులు. మీ కృపాజల సించనంతో ఈ అజ్ఞానపు దావానలాన్ని ఆర్పివేయండి. అప్పుడే నేను ధన్యుణ్ణవుతాను. నాకు జ్ఞాన విషయాల చర్చ అవసరం లేదు. నా అజ్ఞానాన్ని తొలగించి
నాపై కృపాదృష్టిని ఉంచితే చాలు. నాకు అదే సుఖ సంతుష్టి. కరుణాఘనులు, ప్రేమమయులు అయిన సాయిబాబా నానాను నిమిత్తమాత్రునిగా చేసి మీకు, మాకు, మన అందరికీ గీతార్థ ప్రవచనాన్ని చేశారు. గీత భగవానుని వచనం కనుక అది ప్రత్యక్ష శాస్త్రం, త్రికాలాలలో కూడా ప్రమాణం. ఇది ఎప్పుడూ అవమానింపబడకూడదు. నిజమైన జీవన్ముక్తునికి మరియు అత్యంత విషయలోలునకు ఈ ఉభయులకు శాస్త్రాలు అవసరం లేదు. ఇవి ముముక్షువుల ప్రీతి కోసం. విషయ సుఖాలలో బాగా చిక్కుకొని పోయాను, నేను ఎప్పుడు ముక్తిని పొందుతాను అని తలచే ముముక్షువులను తరింపజేయటానికి ఈ శాస్త్రాలు. ఇటువంటి భక్తుని చూసి సత్పురుషులకు కరుణ కలిగి అప్పుడు ఏదో కారణంతో భక్తులకు అర్థమయ్యేలా బోధ చేస్తారు. గురువు లేదా భగవంతుడు ఎప్పుడూ భక్తుల ఆధీనంలో ఉంటారు. భక్తులను ఉద్ధరించాలనే సంకల్పంతో వారు కష్టాలను సహిస్తారు. ఇప్పుడు సాయి యొక్క మరొక చిన్న పద్ధతిని చెప్తాను. వారు కొన్ని వ్యవహారాలను ఎవరికీ తెలియకుండా చేస్తారు. చిన్న పనైనా పెద్ద పనైనా నిజమైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమింపబడేవి, కానీ వానికి మూల కారణం గాని పేరు గాని నిర్దేశింపబడి ఉండేవి కాదు. పైగా పైకి అవి సంభ్రమాన్ని కలుగజేస్తాయి. ఉరిమే మేఘాలు వర్షిస్తాయా, చెప్పేవారు చేస్తారా అని రూఢిలో ఉన్న ఈ నానుడిని బాబా ప్రత్యక్షంగా అనుభవంలో చూపించేవారు. వారు పరోపకారం కోసమే జగత్తులో అవతరించారు. సంకల్పించిన కార్యం సమాప్తి కాగానే చివరకు అవ్యక్తంలో కలిసిపోతారు. మనం ఎక్కడ నుండి వచ్చాం, ఎక్కడికి వెళతాం, ఎందుకొరకు మనం సృష్టించబడ్డాం, ఈ జన్మ యొక్క ప్రయోజనమేమిటి అన్న ప్రశ్నలకు మూల కారణాలు మనకు తెలియవు. స్వచ్ఛందంగా జీవితాన్ని గడిపేస్తాం. తరువాత మరణకాలం సమీపిస్తుంది. ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు ఆగవు. తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు, ఇష్టులు, ప్రియులు, మిత్రులు, సర్వజనులందరూ శరీరాన్ని త్యజించడం మన కళ్ళతో చూస్తాం. అయినా మన మనసులలో మంచి ఆలోచనలు కలుగవు. సత్పురుషులు అలా కాదు. వారు అత్యంత జాగరూకతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం, తమ నిర్వాణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో భక్తుల కొరకు తమ శరీరాన్ని అరగదీస్తారు. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కొరకు వినియోగిస్తారు. తమ శరీరాన్ని త్యజించక ముందే కొందరు తమ శరీరాన్ని విశ్రమింపచేయటానికి నిశ్చయమైన ప్రదేశంలో తమ సమాధిని నిర్మింపచేసుకుంటారు. సాయిబాబా అట్లే చేశారు.
కానీ మొదట అది ఎవరికీ తెలియలేదు. సమాధి మందిరాన్ని ముందే కట్టించుకున్నారు. వారి లీల అద్భుతం. బాబా తమ సమాధి మందిరాన్ని నాగపూర్ నివాసి అయిన బాపు సాహెబు బుట్టి అనే పేరుగల గొప్ప శ్రీమంతుని ద్వారా కట్టించుకున్నారు. పరమ భక్తుడైన బాపు సాహెబు ఎల్లప్పుడూ సాయి చరణాలలో అనురక్తుడై ఉండేవాడు. బాబా సేవ కొరకు తన కుటుంబ సమేతంగా వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాలపై భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తరువాత కూడా సాయికి అంకితమైపోయి షిరిడీలోనే ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగళాను నిర్మించుకుని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూల బీజం యొక్క వృక్షం ఈనాటి సమాధి మందిరం. ఇది భక్తుల పట్ల సాయి మహారాజుకు ఉన్న ప్రేమకు స్మారకం. ఇది ఏ విధంగా మొదలై ఎలా నిర్మింపబడి ఈ ఆకారాన్ని దాల్చింది అన్న విషయాలను ఆలకించండి. బాపు సాహెబు బుట్టి మనసులో బంగళా గురించిన ఆలోచన దీక్షితుని ఇంటి మేడపై నిద్రిస్తుండగా ఒక చక్కటి దృష్టాంతం కలిగింది. అక్కడే ఒక పరుపు పైన మాధవరావు నిద్రిస్తుండగా అతనికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. బాపు సాహెబు స్వప్నంలో బాబా, నువ్వు నీ బంగళాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించారు. ఆ దృష్టాంతం కలుగగానే బాపు సాహెబు తక్షణం నిద్ర మేల్కొని పక్కపైన కూర్చుని మొత్తం కలను గుర్తుకు తెచ్చుకోసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవటం వినిపించింది. బుట్టి సాహెబు గట్టిగా కేక వేసి పిలిచేసరికి అతని నిద్ర మాయమైంది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని మాధవరావును అడుగగా, శ్రీవారి ప్రేమమయమైన పలుకులు విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలాయి. కంఠం గద్గదమైంది. ఆపుకుందామనుకున్నా ఆగకుండా ప్రేమ కన్నీళ్ల ద్వారా బయటకి వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి, భవనం మరియు దేవాలయం నిర్మాణం కానీ నేను అందరి అభీష్టాలను తీరుస్తాను అని నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పాను. బాపు సాహెబు తనలో ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం. మనసులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బుట్టి ఆగర్భ శ్రీమంతుడు. భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బ్రతికేవాడు. ఆ ఉభయులకు ఒకే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒక్కటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బుట్టి భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలను నిశ్చయించగా కాకా దీక్షితు దానిని ఆమోదించాడు. మరునాడు ఉదయం ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామా ముఖాన్ని చూడసాగారు. శ్యామా, దేవా, ఏమిటి నీ ఈ లీల? అర్థం కాలేదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు.
నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనియ్యవు అని అన్నాడు. శ్యామ మాటలను విని బాబా తమ చెవులపై చేతులు ఉంచి, మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. బుట్టి వగైరా నిశ్చయించిన ప్లానును బాబా ఆమోదానికి చూపించగా బాబా వెంటనే మందిరం, భవనం నిర్మించడానికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు నడుం బిగించాడు. నేల క్రింద భూగృహం తయారయింది. అతని చేతులలో బావి కూడా తయారయింది. ఇంతవరకు పని జరిగింది. లెండీకి వెళ్ళేటప్పుడు లేదా అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు, కిటికీలు, ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవారు. తమ చూపుడు వేలితో చూపిస్తూ, ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తరువాత కార్యకారణ నిమిత్తంగా మిగతా పని బాపు సాహెబ్ జోగ్ ద్వారా జరగవలసి ఉండటం వలన పనిని అతనికి అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు అని బుట్టి మనసుకు స్ఫురించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభీష్టాన్ని తెలుసుకోకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక్క పనైనా ఆరంభింపబడదు. మధ్యలో మరో హాలు ఎందుకు? దాని అవసరమేముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరుని స్థాపన చేయవచ్చు. హాలును దేవాలయంగా రూపొందించాలని బాపు సాహెబ్ కోరిక. కానీ బాబా అనుమతిని ఇస్తేనే నిస్సంశయంగా అలా చేయొచ్చు అని ఆలోచించి మాధవరావుతో, నీవు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగానే చేద్దాం అని చెప్పాడు. బాబా వాహ్యాలికి వెళుతూ భవనానికి సమీపంగా వచ్చి నిలచినప్పుడు శ్యామరావు ఏమని అడిగాడంటే, దేవా, హాలులో రెండు గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాపు సాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచెదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాపు సాహెబు ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం, భవనం రెండూ వెంటనే ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలను విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండటానికి వస్తాం. బాబా బంగళా వైపు దృష్టి సారించి, బంగళా పూర్తి అయ్యాక మన కోసమే ఉంచుకుందాం. మనమందరము ఇక్కడే మాట్లాడుకుందాం. పరస్పరం ప్రేమగా కౌగిలించుకుని ఆడుకుందాం. సుఖంగా ఆనందాన్ని అనుభవిద్దాం అని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీ సాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా, పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా, ఈ సమయం మంచిదేనా? కొబ్బరికాయను తెచ్చి కొట్టనా అని అడిగాడు. కొట్టు కొట్టు,
అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయను తెచ్చి కొట్టాడు. ఆ తరువాత గర్భగుడి, మురళీధరునికి నలుచెదరం అరుగు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తరువాత బాబాకు అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోలోపల కుమిలిపోయారు. బాపు సాహెబు మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ స్థితి పట్టనుందో ఏం తెలియటం లేదని అతనికి చింత పట్టుకుంది. లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. చివరకు ఏమవుతుందో? మందిరంలో బాబా పాదాలు మోపుతారా? బాబా శరీరాన్ని త్యజిస్తే ఈ భవనమెందుకు, మందిరమెందుకు, మురళీధరుడెందుకు అని బుట్టీకి దుఃఖం. కానీ తరువాత కర్మధర్మ సంయోగం వలన, భవనం యొక్క భాగ్యం వలన బాబా స్వయంగా చెప్పినట్లుగా అందరి కోరిక తీరింది. తమ అంతిమ సమయంలో నన్ను వాడాలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుండి వెలువడిన వచనంతో అందరి మనసులు తేలికపడ్డాయి. అటు తరువాత సాయిబాబా యొక్క పవిత్ర శరీరం గర్భగుడిలో స్థాపింపబడింది. ఆ భవనం సమాధి మందిరమైంది. సాయి యొక్క చరిత్ర అగాధం. బుట్టి యొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన అతని భవనంలో పావన నామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరం విశ్రమించడం అతని మహాభాగ్యం. పావనమైన ఇటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడు సాయినాథునికి శరణుజొచ్చి ఒక్క క్షణమైన వారి చరణాలను విడువడు. ఇష్టమైన అయిష్టమైన అనుభవాలు సంభవిస్తూ ఉంటాయి. సాయి సమర్థుల ఉపదేశాలననుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతుష్టపరిస్తే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథ, వక్త, కథనం సాయి సమర్థులే అయినప్పుడు హేమాడ్ ఎవరు? ఊరికే పేరుకు మాత్రమే. తరువాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపించబడుతుంది. ఆ సమయానికి రచింపబడే దాని గురించిన ఆలోచన ఇవాళ ఎందుకు? స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం మరియు సమాధి మందిర నిర్మాణమను 39వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయి సచ్చరితరే నమః.